టీత్ కి మిడిల్ లో ఫుడ్ విరుక్కుంటుందా, అది నార్మల్ అనిపిస్తుందా? బట్ దాట్స్ నాట్ రైట్. యాక్చువల్లీ ఇట్ కుడ్ బి ద స్టార్టింగ్ ఆఫ్ సమ్ క్యావిటీ. చాలా మంది పెయిన్ ఉండట్లేదు కదా అని ఫుడ్ విరుక్కున్న దాన్ని లైట్ తీసుకుంటా జస్ట్ టూత్ పిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ దాట్స్ నాట్ రైట్. యూజువల్గా అదే ప్లేస్లో డైలీ ఆర్ మేబీ డేలో మల్టిపుల్ టైమ్స్ ఫుడ్ విరుక్కుంటా ఉంటే ఆ రెఫరెన్స్ అక్కడ ఉండిపోయి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే హై ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కాన్స్టెంట్ గా ఫుడ్ విరుక్కుంటున్నందుకు అప్ నెక్స్ట్ మనకి సెన్సిటివిటీ రావచ్చు, దానివల్ల మళ్ళీ గమ్ ఇష్యూస్ రావచ్చు, అండ్ దెన్ ద హోల్ లిస్ట్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. అలా ఎందుకు అంటే బ్యాక్టీరియా అక్కడ బిల్డప్ అయిపోతుంది. దీనివల్ల డికే ప్రోగ్రెస్ అయ్యి దాని తర్వాత పెయిన్ స్టార్ట్ అయ్యి చూయింగ్ అప్పుడు డిస్కంఫర్ట్ ఉన్న ఆ స్టేజ్లో అప్పుడు పేషెంట్స్ వస్తారు. అప్పటికి క్యావిటీ చాలా బిగ్ అయిపోయి మోస్ట్ ఆఫ్ ద టైం అది అన్రెస్టోరబుల్, అంటే నార్మల్ సిమెంట్స్తో రెస్టోర్ చేయలేక నెక్స్ట్ స్టేజ్ మేబీ రూట్ కెనాల్కి కానీ అలా ప్రోగ్రెస్ అయిపోతుంది. యువర్ టూత్ డోంట్ సడన్లీ బ్రేక్ డౌన్. దే గివ్ యూ ఆల్ పాసిబుల్ వార్నింగ్ సైన్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మీ టీత్లో కూడా సేమ్ ఏరియాలో రిపీటెడ్గా ఫుడ్ స్టక్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి.